రాష్ట్రంలో పలుచోట్ల క్రాప్ హాలిడే ప్రకటించింది ఇరిగేషన్ శాఖ. 10 ఏళ్ల తర్వాత మళ్లీ క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో సుమారు 6.5 లక్షల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించడంతో ఈ సీజన్లో ధాన్యం దిగుబడి తగ్గే అవకాశం ఉంది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ పంట విరామం పరిస్థితి తలెత్తడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవని పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. యాసంగి సీజన్లో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. అయినప్పటికీ ఇప్పటి వరకు సాగునీటి విడుదలపై ఎలాంటి సమీక్షలు చేయలేదు సదరు నీటిపారుదల శాఖ మంత్రి. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద వానాకాలం పంటల సాగు కష్టంగా కొనసాగింది. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల్లో కేవలం తాగునీటి అవసరాల మేరకే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇక అందుకు భిన్నంగా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు నీటితో కళకళ్లాడుతున్నాయి. బేసిన్లోని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులన్నీ నీటితో కళకళ్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల్లోని ప్రస్తుత నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ ప్రాజెక్టు కింద ఎన్ని లక్షల ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయినప్పటికీ అన్నపూర్ణ సాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కింద ఉన్న ఆయకట్టుకు నీటి సరఫరాపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేసే రైతన్నలు పంటలు వేయాలా వద్దా అనే భావనలో ఉన్నారు. అయితే గత ప్రభుత్వం నాటు వేసేటప్పుడు నీటిని కాలువల ద్వారా విడిచేది అని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నీటి విడుదలపై స్పష్టత ఇవ్వకపోవడంతో అయోమయంలో ఉన్నామని రైతులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాం. ఇరిగేషన్ శాఖ నుంచి కానీ, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ. కృష్ణాలో నీళ్లు లేవు. కృష్ణా బేసిన్లో సదరన్ తెలంగాణలో పోయినసారి వర్షపాతం తక్కువ నమోదైన సంగతి అందరికీ తెలుసు. రైతులు కూడా అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళకి నచ్చిన పంటలు భూగర్భ జలాల మీద ఆధారపడి చెరువుల కుంటల కింద అందుబాటులో ఉన్న మేరకే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు. కానీ గోదావరి బేసిన్లో ఉండేటువంటి జిల్లాల్లో మాత్రం కాళేశ్వరం నీళ్ళ ద్వారా ఆల్రెడీ ఇప్పుడు రిజర్వాయర్స్లో నీళ్లు ఉన్నాయి. అది మిడ్మానేర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు. ఈ గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఈ రిజర్వాయర్స్లో ఆల్రెడీ కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు అందుబాటులో ఉన్నాయి. వానాకాలం పంటలకు ఇయ్యంగా కూడా ఈసారి యాసంగి సీజన్కు సరిపోయే మందం నీళ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగికి గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఆయా జిల్లాల రైతాంగానికి సాగునీళ్ళు ఇస్తుందా ఇవ్వదా స్పష్టం చేయాలి. రైతులకి అందరూ కూడా పరచొద్దు. రైతులు ఇదివరకే నార్లు పోసుకొని ఉన్నారు, నీళ్లు ఉన్నాయి కదా అని. కాబట్టి తక్షణమే స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. నీళ్లు లేవని కాదు, నీళ్లు ఉన్నాయి, రిజర్వాయర్లలో ఇప్పుడు ఉన్నాయి. ఈ ఏడాది కృష్ణా బేసిన్ కు ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. దీంతో జూరాల మినహా దిగువన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది యాసంగి సీజన్లో ఆయకట్టుకు సాగునీరిచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చారు. సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నీటి నిల్వ మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 157.61 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో 105.70 టీఎంసీలు మాత్రమే తెలంగాణ వాటాగా కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో నీరివ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. ఎడమ కాలువ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాలు ఉండగా ఈ యాసంగిలో 1 ఎకరాకు కూడా నీరివ్వడం లేదు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో కూడా కేవలం 57 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు,
కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా యాసంగి సీజన్లో సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కేవలం నెట్టెంపాడు కింద 5,000 ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో గోదావరికి అడ్డంగా ప్రాజెక్టు కట్టుకొని ఈరోజు 30 లక్షల ఎకరాలు స్థిరీకరణ, మరొక 30 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే ప్రణాళికతో ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది. సరే, గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత 10 సంవత్సరాలుగా కరువు లేదు. ధాన్యం పుష్కలంగా, యాసంగి పంట కానీ వానకాలం పంట కానీ పుష్కలంగా పండింది. ధాన్యం 37 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఈరోజు ఆ ధాన్యము 2 కోట్ల టన్నులకు పైకి వెళ్ళిపోయింది. నీరుంటే రైతు కష్టపడి కోట్లాది రూపాయల పంట పండిస్తాడు, టన్నుల కొద్ది పంట పండిస్తాడు. కానీ ఈ ప్రభుత్వానికి ఎందుకో మరి వచ్చినప్పటి నుంచి 40 రోజులు అయిపోయింది, ఆరోపణలు చేయడం తప్పితే ఆలోచన చేస్తలేరు. ఆలోచన చేసి సరే మీరు కాళేశ్వరం గురించి మాట్లాడారు, ఎంక్వైరీ చేసుకోండి. దాని గురించి పొద్దున్న దాకా మాట్లాడే అవసరం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, చేసుకోండి, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడైతే రిజర్వాయర్స్ నీళ్ళు ఉన్నాయో వాటిని ఎక్కడ ఏ ప్రాంతానికి ఇవ్వాలో ఆలోచన చేయండి. ఈ 27-30 టీఎంసీల నీటిని మీరు ఈ యాసంగిలో పంటకు ఇస్తే దాదాపు 2.5 నుంచి 3 లక్షల ఎకరాల పంట పండుతుంది. ఈరోజు నీళ్ళు వదిలిపెట్టకుండా, నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడవ పెట్టారు. ఏం కోపం ఇది? దేనికోసం? రైతుల మీద కోపమా? ఎవరి మీద కోపం ఇది? ఉంటే మా మీద కోపం ఉండదు, చూద్దాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అయిపోతే ఎవరి మీద తప్పు ఉందో తేలుతారు, శిక్షించబడతారు. కానీ రైతాంగాన్ని కాపాడండి. ముందుగా రైతులకు నీళ్ళు ఇవ్వండి. రైతులు పంట పండిస్తారు. యాసంగి టైం అయిపోతూ ఉంది. ఇప్పటికే ఈ సంవత్సరం యాసంగి పంట దిగుబడి తగ్గుతుందనేది అంచనా వేస్తా ఉంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు. ధాన్యం ఒకవేళ కొరత ఏర్పడితే మీరు ఏం చేయలేరు. ధాన్యం అనేది రైతు పండిస్తేనే ధాన్యం. దాన్ని మాయామంత్రం వేస్తే ధాన్యం తయారు కాదు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులు కానీ దయచేసి వెంటనే నిర్ణయం తీసుకోండి. ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లున్నాయో వాటిని సత్వరంగా వదిలిపెట్టి రైతుకు పంట పండించడానికి అవకాశం కలిగించండి. రాష్ట్రంలో యాసంగి పంటల సాగుకు నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆమోదం లభించలేదు అంటున్నారు అధికారులు. అయితే ఆమోదం రాగానే ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల తేదీలను ఖరారు చేసేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తామంటున్నారు. ఈసారి నీటి విడుదల ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఉంటుంది అని అధికారులు స్పష్టం చేశారు. అంటే 8 రోజులు ఆన్, 7 రోజులు ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయనుండగా ఇప్పటికే ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. దీంతో యాసంగి పంటలు పండించడం కష్టమే అంటున్నారు రైతులు. అదేవిధంగా నీటి పొదుపుపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నీటి బొట్టును పొదుపుగా వాడుకోవాలని, నీటి వృధాను అరికట్టాలని రైతులకు సూచిస్తున్నది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో రైతాంగంతో సాగునీటి అధికార యంత్రాంగం అవగాహన సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతి గుంటకు నీటిని ఇచ్చేలా చర్యలు చేపట్టింది. యాసంగి పంటకు కావలసిన నీటిని ముందుగానే చెరువులు, చెక్ డ్యాంలలో నింపేదని రైతులు గుర్తు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి నెల గడిచినా సాగునీటి ప్రాజెక్టు నుండి నీటి విడుదలపై అధికారులు మాత్రమే సమీక్ష చేశారు తప్ప మంత్రి సమీక్ష నిర్వహించకపోవడం బాధాకరమంటున్నారు రైతన్నలు. ఇప్పటికైనా మంత్రి సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష చేసి రైతులకు యాసంగి పంటకు కావలసిన నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.